కావలి నియోజకవర్గం ఎంత మేరకు అభివృద్ధి జరిగిందో కళ్ళు పెట్టుకొని చూడాలంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతిపక్షాలకు హితవు పలికారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్షాలు తనపైన ప్రభుత్వంపైన చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టారు. కావలి నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యతను పూర్తి చేసిన పనులను సవివరంగా మీడియాకు తెలియజేశారు. నాడు నేడు ద్వారా పాఠశాలలు మెరుగుపరచడం జరిగిందన్నారు. అలాగే రైతాంగ సమస్యలకు తాను ఎనలేని ప్రాధాన్యతనిచ్చానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా కావలి నియోజకవర్గంతో పాటు ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు కూడా తక్షణం సాగునీటి సమస్యను పరిష్కరించి సోమశిల జలాలను అందించడం జరిగింది అన్నారు. అలాగే నియోజకవర్గంలో అన్ని పంచాయతీలలో ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సుమారు 200 కోట్ల రూపాయల నిధులు సాధించామన్నారు. కావలి పట్టణ పరిధిలో సైతం సుదీర్ఘకాల కలగా మిగిలిన ట్రంక్ రోడ్డు విస్తరణ పనులను తాను నిధులు మంజూరు చేయించి కొంత మేరకు డ్రైన్ నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది అన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఓడిపోయిన, గెలిచిన ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటూ ఉన్నాము. ప్రజలకి అందుబాటులో ఉంటున్నాము. ప్రజలకి సేవలు చేస్తున్నాము. భగవంతుని ఆశీస్సులు, కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి 2014, 2019 2 సార్లు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగిందంటే నిజంగా నా కావలి ప్రజలు నా మీద నమ్మకాన్ని అందరికీ కూడా గర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 2019లో అధికారంలోకి వచ్చినాక అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన కావలి నియోజకవర్గంలో కాబట్టి దాని మీద ఒక పెన ఈరోజు అందులో భాగంగానే ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి స్పందించి దాని మీద చిట్ట చివరకు ఎన్నికలు వస్తున్నాయని ప్రజలని మోసం చేసేదానికి ఫౌండేషన్ స్టోను చంద్రబాబు నాయుడు గారు వేయటం జరిగింది తప్ప చిత్తశుద్ధితో రామాయపట్నం పోర్ట్ అనేది కంప్లీట్ చేద్దామని ఆయన మనసులో లేదు. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కూడా మాయమాటలు చెప్పి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఎలక్షన్స్కి ముందు దగదత్తి ఎయిర్పోర్టుకు కూడా ఫౌండేషన్ స్టోన్ వేసి ఏ ఒక్క పని కూడా ప్రారంభించకుండా ఏ విధంగా మోసం చేశారో కూడా మీ అందరికీ తెలుసు. అదే కోవలో డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ వాటికి సంబంధించి కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టారు, కానీ దానికి అప్రూవల్స్ కానీ ఏమీ ఇవ్వకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసారో కూడా మీ అందరికీ తెలుసు. అంతేకాదు తుమ్మగపెంట రోడ్డు, ఎందుకంటే తుమ్మగపెంట రోడ్డు అనేది చాలా ముఖ్యమైన రోడ్డు. మన కావలి నుంచి దాదాపు 30,000 మంది
ప్రతి నిత్యం కూడా పోయే పరిస్థితి ఆ తుమ్మగపెంట రోడ్డులో ఉంటుంది. ఆ తుమ్మగపెంటకి సంబంధించిన గ్రామాలు కావచ్చు, అనగారిపాలెం సంబంధించిన గ్రామాలు కావచ్చు, అదేవిధంగా జువ్వదిన్ని ప్రాంతానికి పోయే మత్స్యకారులు కావచ్చు, అంతా కూడా ఆ రోడ్డు మీదే పోయే పరిస్థితి. అటువంటి రోడ్డుని శాంక్షన్ చేయించాలని మా ప్రభుత్వం రాగానే దాన్ని శాంక్షన్ చేయించి టెండర్స్ కూడా కాంట్రాక్ట్ వేయటం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఆ టెండర్స్ కూడా దాదాపు 4 సంవత్సరాలకు టెండర్స్ అయింది. ఆ టెండర్స్ వేసిన వ్యక్తే ఈరోజు దగదత్తి మెయిన్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా మనకి మన ఇసుకపల్లి నుంచి నెల్లూరు పోయే రోడ్డు కావచ్చు, అల్లూరు మీదుగా నెల్లూరు పోయే రోడ్డు కావచ్చు, అదేవిధంగా తుమ్మలపెంట రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే